భీమిని మండలం కేస్లాపూర్ గ్రామంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే హరీష్ బాబు ఆవిష్కరించారు. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒకటే మార్గం అని యువతకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని, భవిష్యత్తును నిర్మించుకోవాలని హితవు పలికారు. పూట గడవని పరిస్థితి నుంచి లండన్కు వెళ్లే స్థాయికి ఎదిగాడని, అంచెలంచెలుగా ఎదుగుతూ భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి ఉన్నత స్థానాన్ని కల్పించిన మహానీయుడని కొనియాడారు. ఇక మారుమూల గ్రామాల్లో నిధులు మంజూరు చేయించి హై లెవెల్ వంతెన నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. కేస్లాపూర్, చిన్నగుడిపేట గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఏమి తిండికి లేని పరిస్థితి నుంచి ఆయన లండన్ పోయి చదువుకొని వచ్చి PhD చేసి తర్వాత మొత్తం రాజ్యాంగ సభను నడిపి తర్వాత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించాడు. కాబట్టి ఆయన ఇవాళ మహనీయుడైడు. కాబట్టి ఆ విషయంలో మీరందరూ కూడా శ్రద్ధ వహించాలి. ఈ మిగతా సమస్యలు ఏవైతే రోడ్ల సమస్య కానివ్వండి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కావాలి. రోడ్ డ్యామ్ కూడా సిద్ధం అయిపోయింది. ఆ రోడ్ డ్యామ్ కూడా హై లెవెల్ బ్రిడ్జ్ కావాలి. పాతగా ఒకప్పుడు అంటే డబ్బులు లేక రోడ్ డ్యామ్లు వేసి ఇప్పుడు హై లెవెల్ బ్రిడ్జెస్ అవసరం ఉన్నది. కొంత ప్రభుత్వం దగ్గర కూడా నిధులు లేని సమస్య కూడా ఉన్నది. లేకపోతే పనులు త్వరగా అయ్యేటి. కొన్ని సీసీ రోడ్లు, కొన్ని డ్రైన్లు, కొన్ని అరేంజ్ చేసుకుని చేసినాం కానీ బిల్లు రాక కొంత చేసిన వాళ్ళకి కాంట్రాక్టర్లకు అందరికీ ఇబ్బంది ఉన్నది. అవన్నీ సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తాం. మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం. మీరు కూడా పూర్తిగా సహకరించండి. గ్రామాభివృద్ధికి కాకుండా సమాజ అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి మీరందరూ తోడ్పాటును అందించండి. యువత మాత్రం వ్యసనాలకు దూరంగా ఉండండి. ఇవాళ మద్యం కానివ్వండి, మిగతా మత్తు పదార్థాలు కానివ్వండి చాలా ఇబ్బంది పెడతాను. ఒకప్పుడు ఏదో వారానికి ఒకసారి, నెలకు 2 సార్లు ఏదో ఉండేది. ఇవాళ